ఫెన్సింగ్ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఒక్కో కడియ వచ్చేసి మనకి కొత్త కడియ తీసుకుంటే 280 రూపీస్ ప్రైస్ పడుతుంది. ప్లస్ ఫెన్సింగ్ బండెల్ వచ్చేసి ఒక బండెల్ 3000 రూపీస్ పడుతుంది. ఆ బండెల్ 50 ఫీట్ని కవర్ చేస్తుంది. ఈ ఫెన్సింగ్ రాళ్ళు వచ్చేసి 8 ఫీట్ డిస్టెన్స్లో వేసుకుంటూ వెళ్తారు. సో ఎవరైనా కూడా కొత్తగా వాళ్ళ ప్లేస్కి ఫెన్సింగ్ వేయాలి అనుకుంటే లెంత్ అండ్ విడ్త్ తెలిస్తే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎంత పడుతుందో. 280 రూపీస్ కడియాకి పడుతుంది, 3000 రూపీస్ 50 ఫీట్ డిస్టెన్స్ కవర్ చేసే విడ్త్కి ప్లే చేసుకోవచ్చు. సో వాళ్ళు ఆ గుంతలు తీసేటప్పుడు కూడా ఏవైతే మన హద్దురాళ్ళు ఉన్నాయో ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి తాడు కట్టుకుంటారు. ఎందుకంటే ఆ తాడు కట్టుకోవడం వల్లే ఎగ్జాక్ట్గా తెలుస్తుంది మనకి ఆ మధ్యలో ఎక్కడెక్కడ గుంతలు తీయాలన్నది, లేకపోతే మీకు వంకటింకగా అవుతుంది. సో అందుకే ఆ తాడు కడతారు. తాడు కట్టి దాని తర్వాత ఆ గుంటలు తీయడం స్టార్ట్ చేస్తారు. ఆ గుంటలు కూడా 1.5 ఫీట్ లోతుకు తీస్తారు. కొంతమంది 2 ఫీట్ కూడా చేయించుకుంటారు. సో మేము ఇక్కడైతే 1.5 ఫీట్ చేయించాము. 1.5 ఫీట్ లోతు తీసి అందులో ఆ రాళ్ళు వేస్తారు. సో ఒకళ్ళు గుంటలు తీసుకుంటూ వెళ్తే ఇంకొకళ్ళు ఆ రాళ్ళు వేసుకుంటూ వెళ్తుంటారు. కొన్ని డిస్టెన్స్ ఎక్కువ అయిపోతే మధ్యలో సపోర్ట్ కడియలు కూడా వేసుకుంటూ వెళ్తారు. వాటికి కూడా ఫెన్సింగ్ చుట్టేస్తూ ఉంటారు. ఇలా ఈ ఫెన్సింగ్ వేసేటప్పుడు మాత్రం మనం చుట్టూ ఉన్న ఫార్మర్స్ని కూడా పిలవాలి. ఎందుకంటే వాళ్ళ ఫామ్ ఏదైతే ఆనుకొని ఉందో సో వాటికి హద్దురాళ్ళు ఆల్రెడీ ఉన్నా వాళ్ళని కూడా పిలిచి వేయించుకోవాలి యాక్చువల్గా.